హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఆంధ్ర నాటుకోడి పులుసు మన స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం నాటుకోడి పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 2 నుంచి 4 కట్ చేసుకున్నవి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, సాల్ట్ 2 స్పూన్స్, ధనియా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా పౌడర్ 1 స్పూన్, కారం 3 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, ఆయిల్ 5 టేబుల్ స్పూన్స్, టొమాటోస్ 2 మీడియం సైజ్ కట్ చేసుకున్నవి, అలాగే కాల్చి కట్ చేపించిన నాటుకోడి 1 కేజీ. ముందుగా కుక్కర్లో ఆయిల్ హీట్ చేసుకొని అందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసినవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. అలాగే 2 నుంచి 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి వేసుకొని ఆనియన్స్ కొద్దిగా రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ అయ్యాక ఇందులోకి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గాక ఇందులోకి క్లీన్ చేసిన నాటుకోడి చికెన్ వేసుకొని మగ్గనివ్వాలి. నాటుకోడి పులుసుకి కాల్చిన చికెన్ చాలా బాగుంటుంది. నాటుకోడిలో బోన్స్ ఎక్కువగా ఉండడం వల్ల పులుసు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కొద్దిగా మగ్గాక ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఈ మసాలా అంతా చికెన్కి పట్టేదాకా మగ్గనివ్వాలి. తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసుకున్నవి వేసుకొని మగ్గించుకోవాలి. టొమాటోస్ మగ్గాక తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనం నాటుకోడి పులుసు చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ దిగేదాకా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా పౌడర్, వేయించిన జీడిపప్పు పౌడర్ 2 స్పూన్లు వేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. ఈ నాటుకోడి పులుసు రాగి సంగటి లేదా జొన్న రొట్టెతో పర్ఫెక్ట్ కాంబినేషన్. ఒక్కసారి ఈ కాంబినేషన్స్తో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.